ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఈ ప్రచారానికి బాధ్యతలు తీసుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ జోగు రామన్న గారికి గౌరవనీయులు మనకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌరవనీయులు బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి, గౌరవనీయులైన పెద్దలు మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు విచ్చేసిన గౌరవ సీనియర్ నాయకులు, ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు, మీ ఆశీర్వాదం దొరికితే జూన్ 4 నాడు కాబోయే ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు అన్న గౌరవనీయులు శ్రీ ఆత్రం సక్కు గారు, అదేవిధంగా మన నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు ముధోల్ నియోజకవర్గ బాధ్యులు మన కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీమతి రమాదేవి గారు, విలాస్ గాడేవార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కిరణ్ కుమ్రేవార్ గారు, మాజీ జిల్లా పరిషత్ ఆదిలాబాద్ మాజీ చైర్మన్ సోదరుడు లోలం శ్యామ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు పేరు పేరున మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ముధోల్లో మరి ముధోల్ నియోజకవర్గంలోని భయాన్సాలో ఆత్రం సక్కు గారి కోసం ప్రచారం చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మీ అందరితో ప్రార్థన ఒకటే, సరిగ్గా మరి 5 నెలల కిందట శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఆ శాసనసభ ఎన్నికల్లో ముధోల్ నుంచి కూడా మన పార్టీ అభ్యర్థిగా ఆనాడు ఇక్కడ విఠల్ రెడ్డి గారిని నిలబెట్టినాం. సరే, ఆయన ఇలా పోయినాడు. ఆయన గురించి బాధపడాల్సింది. పోయినాడు, చెత్త పోయింది అనుకుందాం, చెత్త పోయింది పర్వాలేదు, ఏం కాదు పోనీ. కానీ మీ అందరితో ప్రార్థన ఏంటంటే ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారు చిల్కకు చెప్పినారు అందరికి, మోసపోకండి, మోసపోతే కోసపడతారు అని చెప్పింది. అయినా మరి మన వాళ్ళు కొంతమంది ముధోల్లో గాని నిర్మల్లో గాని అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని 5-6 ఇతర నియోజకవర్గాల్లో గాని కొన్ని కాంగ్రెస్ కు కొన్ని బీజేపీకి సీట్లు ఇచ్చినారు. మరి ఈరోజు నేను మీ అందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. 5 నెలల కిందట ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు 5 నెలల్లో తెలంగాణ బాగుపడ్డదా చెడిపోయిందా దయచేసి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. కరెంటు కోతలు మళ్ళీ చాలు అయినాయా కాలేదా? కరెంటు కట్ అవుతుందా లేదా? మంచిగానే ఉందా కరెంటు? బాలేదా? అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్, ఆ మొండి చేయిలో వైకుంఠం చూపెట్టింది. ఏమేం చెప్పింది అన్నాడు రేవంత్ రెడ్డి గారు, నాకు అధికారం ఇవ్వండి, వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా, వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగులు పెట్టిండు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఏందా ఏం కావాలి? చిల్లర పనులు చేయకండి, చిల్లర కథలు చేయకండి. మీ ప్రచారం మీరు చేసుకోండి, చిల్లర కథలు చేయకండి. పోలీసు వాళ్ళు ఉన్నారా? చచ్చిపోయినా? పోలీసులు డ్యూటీ చేస్తలేదా? దమ్ము లేదా? చిల్లర కథలు చేయకండి, తల్లులు. పోలీసు వాళ్ళు ఏమే డ్యూటీ చేస్తే తెలియలేదా?